Hi guys, welcome back to my channel. This is new video. Today I was talking the topic about vijawada floods. It's a very sad news. Government proper ga react అవ్వలేదు. So చాలా మందికి సహాయం అందట్లేదంట. They're doing the videos in their posting in the YouTube. We are not getting any help from the government. కొంచెం గవర్నమెంట్ ఒక స్టెప్ ఇంకొక 2 స్టెప్స్ ఎక్కువ వేసి ఇంకొంచెం హెల్ప్ ఫుడ్ అండ్ వాటర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ కదా. సో అక్కడంతా మూలిగిపోయింది అండ్ ఇంకొక ఫ్లడ్ వస్తుంది అంటున్నారు, అదే సైక్లోన్ వస్తుంది అంటున్నారు. సో దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు తెలియదు. బట్ సో గవర్నమెంట్ కొంచెం ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందని నా కోరిక. చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటిస్తున్న అది వెళ్ళారు అక్కడికి చూడడానికి. అసలు ఎంత ఫ్లడ్ వచ్చింది, ఎంత మనం హెల్ప్ చేయాలని అంత చర్చిస్తున్నారు అక్కడ. బట్ ఆయన ఎంత వచ్చినా కూడా ద హెల్ప్ ఈజ్ నాట్ గెటింగ్ టు ద హెల్ప్ రీచ్ అవ్వట్లేదంట. అండ్ ఇప్పుడు బోట్స్ పెర్సన్ని బయటికి తీసుకురావడానికి దర్ ఆస్క్ అబౌట్ పీపుల్ ఏమో గవర్నమెంట్ బోట్స్ అయినా కూడా దర్ ఆస్కింగ్ మనీ అంట. సో ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. గవర్నమెంట్ ఇలాంటి పీపుల్ ఆర్ వెరీ డిసప్పాయింటెడ్. అండ్ పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు అండ్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్ వై హీఈస్ నాట్ కమింగ్, వై హీఈస్ నాట్ హెల్పింగ్. వెనకాల ఇంటర్నల్ వర్క్ చేస్తుండొచ్చు కదా, అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు రావాలంటే కుదరదు కదా. సో లెట్స్ సీ వాట్ దిస్ గవర్నమెంట్ చేస్తుందో ఏంటో మనం చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే పీపుల్ స్ట్రాంగ్గా ఉండాలి. బీ స్ట్రాంగ్ గైస్. మనం ఈ ప్రమాదం తొందరగా దాటిపోతుంది. సో స్టే స్ట్రాంగ్. నేను చాలా వీడియోస్ చూశాను. కొంతమంది హౌసెస్ అయితే మునిగిపోయినాయి అంట వాటర్లో. సో చాలా లాస్ అయ్యినారు విజయవాడలో ఉన్న పీపుల్. ఇప్పుడే అందరూ హెల్ప్ చేసుకోవాలి. అండ్ దిస్ ఈస్ ద వీడియో గాయస్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ అబౌట్ దిస్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.